బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివాహిత ఆత్మహత్యపై వివాదం రాజుకుంది. బంజారా కాలనీలో నివాసం ఉంటోన్న రమావత్ సుజాత రాత్రి సూసైడ్ చేసుకుంది. దీనిపై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. సుజాత బంధువులు వచ్చేసరికి సుజాత డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకి తరలించారు. దీంతో సుజాత బంధువులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద రోడ్పై ధర్నాకు దిగారు. తన కూతురుని వరకట్నం కోసమే చంపారంటూ బంధువులు ఆందోళన చేశారు. వరకట్నం కోసం వేధించి కుటుంబ సభ్యులే కలిసి చంపారని సుజాత బంధువులు ఆరోపిస్తున్నారు. సుజాత భర్త శివను, అతని కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు పోరాటం ఆపబోమని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో హయత్ నగర్ పిఎస్ పై బంధువులు దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానాపాట్లు పడ్డారు. వాళ్ళు ఉండేది ఇక్కడ బంజారా కాలనీ, హయత్ నగర్ బంజారా కాలనీ. వాళ్ళ ఓన్ ప్రాపర్ ఏమో దేవరకొండ, వాళ్ళ దేవరకొండ సొంతము వాళ్ళ మామ కొడుకుకే ఇచ్చారు అమ్మాయిని. మామ కొడుకుకే ఇస్తే వాళ్ళ అత్త సంవత్సరంన్నర అయింది మ్యారేజ్ అయ్యి. సంవత్సరంన్నర నుంచి ఆమెకి 20 లక్షలు కట్నం ఇచ్చారు. మా బావ 2 ఎకరాల భూమి అన్ని. మరి ఆయన ఒక రైతు ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఇచ్చిండని అంత అది లేకుండా ఆమెకు. అయితే ఇప్పుడు కట్నం ఇంకా ఎగస్ట్రా కట్నం కావాలని 6 మంత్స్ నుంచి ఆమెకు ఒకటే బాధలు, కొట్టుడు, భర్త, వాళ్ళ మరిది, వాళ్ళ అల్లుడు, ఆడపడుచు వాళ్ళందరూ 6 మెంబర్ కలిసి ఆ పాపని కొడుతుంటే అమ్మాయి స్టేషన్ పోతానేనంటే అమ్మాయిని పంపించకుండా నువ్వు ఇంటికి నడవని తోలుకపోయి ఆమెకు అది ఉంటుంది చూడు, మనం రొట్టెలు తీస్తాం చూడు, దాంతో కాల్చిరు ఆమెని, అమ్మాయిని నానా బాధలతోటి కారం పోసి కొట్టిరు. సరే వదిలేస్తాం, ఎవరైనా అమ్మాయి ఉంటది సంసారం చేస్తుందని మేము అనుకున్నాం. సరే ఇప్పుడైనా మారుస్తుంది, పాప పుట్టినాకనన్నా మారుస్తుందేమో, అత్త మంచి చూసుకుంటదేమో, భర్త చూస్తాడేమో అని మేము అనుకున్నాం. అట్లయినా మారలేదు. అయితే నువ్వు ఇప్పుడు ఎక్స్ట్రా 3 lakhs తీసుకురాకపోతే నీ బిడ్డని నేను చంపేస్తా, 8 రోజుల లోపు నీ బిడ్డని నేను చంపకపోతే నువ్వు చూసుకొని మా బావకు ఫోన్ చేసి చెప్పిందంట. అయితే అట్లా ఎందుకు అంటున్నావు? నా బిడ్డ బతుకుంటే నీకు ఎన్ని లక్షలైనా నేను ఇస్తాను, నా బిడ్డ నేను చేయమాకని మా బావ అన్నా కానీ మాట వినిపించుకోలేము. అయితే ఇక శవము ఆమెకు చంపేసి రేకులు ఉంటాయి కదా, ఆ రేకులు పాప ఉయ్యాల ఉంటుంది చూడు, ఆ ఉయ్యాలని గట్టి చింపేసి ఆమె ఉరి వేసుకోలే, అమ్మాయిని చంపేసి కింద ఉరి వేసుకుంటే నాలుగు వెళ్తుంది. ఆమెది నాలుక లేదు, ఏం లేదు. ఇదో ఈడ గీర్తమైంది అమ్మాయికి, ఆ గీర్తమైంది. అమ్మాయి చచ్చిపోతే ఇప్పుడు అమ్మాయిని చంపేసి మేము పడుకోబెట్టారు. కనీసం మాకు ఒక మాటనన్నా వాళ్ళ అమ్మనన్నా వాళ్ళ నాయనన్నా చూడలేదు. నైట్ నిన్న 4 గంటలకు చనిపోయింది అమ్మాయి, ఇప్పటి వరకు మాకు బాడీని చూపించలేదు. మాకు బాడీని చూపించలే వాళ్ళు. మాకు అమ్మాయి ఏడుందో చూపిరి, చిన్న పాపని చూపించలే మాకు ఇప్పటి వరకు వాళ్ళు. సరే మేము వచ్చినాం నైట్, మీ బాడీ ఉందని మాకు చూపించాలి కదా ఒక మాట. వాళ్ళు ఎవరు ఇద్దరిని, వాళ్ళు 6 మెంబర్, ఆ 6 మెంబర్ ని ఏమో దాపెట్టిరు వాళ్ళు. ఇప్పటి వరకు మాకు చూపిస్తలేరు. మాకు న్యాయం కావాలి, మాకు అమ్మాయి కావాలి. మాకు పోలీసు వాళ్ళు తెస్తున్నాం మీరు ఆగండి, మీకు న్యాయం చేస్తామంటే ఇప్పటి వరకు ఏం న్యాయం చేసారు? 24 గంటలు అయిపోయింది అమ్మాయి చనిపోయి. నువ్వు 2 ఎకరాల భూమి అమ్మేదా నేను దండగా పడిస్తా, నాకు వద్దు అంటే నేను తోలుకోపోతా అంటే కాదన్నారు. దాని తర్వాత ఏమన్నా నిన్న మొన్న సార్ 7 రోజులు ఆగురి సంస్థాను పని చేస్తాను. ఈ 7 రోజులు పని చేసేసి అబ్బాయి సార్ ఉంచను అత్త చంపేశాను. ఆమెకి 20 లక్షలు ఇచ్చిన సార్. భూమి అమ్మిన 1 ఎకరా భూమి అమ్మి 20 లక్షలు ఇచ్చిన.
15 తులాలు 80 తులాలు ఎండి అందించిన సార్. ఇచ్చిన తర్వాత ఇంత పని చేసి అంటే నువ్వు 2 ఎకరాలు భూమి అమ్మినా నేను దండగా వరిస్తా.